చేసి అందరూ ఆలోచించాల్సిన కోరుతూ ముగిస్తున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై కాదు సార్ బండారామన్ గారు ఇంకా కొద్దిసేపటి మాత్రం ఉండండి. కాకపోతే మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వస్తాను. ఒకసారి అంజిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అంజిరెడ్డి గారు ప్రస్తుతము మా చిన్నప్పుడు ఒకసారి చూసినప్పుడు అయితే ఈ రాజ్భవన్ ముంగట్ని ఏదంటే రాజ్భవన్గా ప్రత్యేకంగా మన రామ్మోహన్ గారు చెప్పారు కాబట్టి మా చిన్నప్పుడు అంటే మనమే ఆ మక్తా ప్రాంతంలో పోయి మేము అక్కడ చేపలు పట్టేది సార్. అక్కడ ఉన్న బండరాళ్ళ మీద కూర్చొని మేము చేపలు పట్టేది. ఈరోజు ఆ పరిస్థితిని చూస్తే మొత్తం నెక్లెస్ రోడ్ అని చెప్పేసి అక్కడ ఏదో శుద్ధీకరణ పేరిట మొత్తం కంప్లీట్గా అక్కడ చేసేసారు. దాని ద్వారానే ఇప్పుడు మనం చూసినట్టయితే నెక్లెస్ రోడ్కు ఎదుట ఉన్న రాజ్భవన్ మొత్తం నీట మునిగినట్టు ప్రాంతాలు అవుతున్నాయి. అంటే కుకట్పల్లి కానివ్వండి, నెక్లెస్ రోడ్ కానివ్వండి, లేకపోతే ఇటు సైడు గచ్చిబౌలి. నాకు ప్రస్తుతం మనం చూసినట్టయితే గచ్చిబౌలి ఒక బ్రహ్మాండమైన హైటెక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ నగరం గచ్చిబౌలితో చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగానే పేరుగాంచింది. అయినప్పటికీ నిన్న చూసిన సమయంలోనే అనేక మంది విద్యార్థులు, ఐటీ సంస్థలకు సంబంధించిన ఉద్యోగస్తులు నానా నరకయాతన అనుభవించారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ముందుగా పోస్టర్ ఛానల్ ధన్యవాదాలు, ప్యానల్ పెద్దలకు కూడా ధన్యవాదాలు. ఏదైతే హైదరాబాద్ హైడ్రాకు సంబంధించి హైడ్రా కమిషనర్ గారికి తెలంగాణ ముఖ్యమంత్రికి ధన్యవాదాలండి. ఈ మంచి కార్యక్రమం అనేది చాలా సుపరిణామం. ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గారు మంచి పనులు చేస్తున్నారు. కానీ ఏదైతే ఎల్లాచరి కెనాల్ ద్వారా దిగువ ప్రాంతంలో అక్రమ కక్షలు కట్టారో అక్కడ ఆ వీధులు వాగులు మేగా మారిపోతున్నాయి. అట్లా కాకుండా హైడ్రా కమిషనర్ గారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ హైడ్రా మీద మంచి దృష్టి పెట్టి తెలంగాణ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగకుండా ఆల్ వాటర్ బాడీస్ మీద గౌరవం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద వాటిని సుందరీకరణ చేస్తే తాగునీరు, సాగునీరు అనేక రకాలుగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటది. ఇప్పుడు ఏదైతే దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఏదైతే 100 feet ఉన్న నాలాని 200 feet కొనండి, ప్రభుత్వ డబ్బులు పెట్టి కొనండి, కాంపన్సేషన్ ఇవ్వండి. ఎల్లాల్సిన కెనాల్ ద్వారా వాటర్ దిగువ ప్రాంతానికి వెళ్తే తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిద్ది. మరి ఈ రోజు కొంతవరకు హైడ్రా పెట్టడం కూడా మంచి సుపరిణామం. హైడ్రా కమిషనర్ గారు కూడా ఒక కమిషనర్ లెవెల్లో ఉండి ఆన్ ది స్పాట్ లోకి వెళ్ళి కూడా పనిచేస్తున్నారు. అట్లానే పేదవాడికి అన్యాయం జరిగినా కూడా వాళ్ళు కూడా పనిచేయాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఒక హైడ్రా కమిషనర్ గారి 100% కనుక చట్ట ప్రకారం కనుక చట్టబద్ధ, న్యాయబద్ధ, ధర్మబద్ధ పనిచేస్తే ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఇది తెలంగాణ సంబంధించి టోటల్ ట్యాంక్ రికార్డు సంబంధించి నేను నా దగ్గర ఉంది, ఈ రోజు మీకు లైవ్ లో చూపిస్తున్నా. తెలంగాణ టోటల్ ట్యాంక్ రికార్డ్స్ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని విలేజ్లు ఉన్నాయి, నేను హైడ్రా కమిషన్ ఇస్తాను. ప్యానల్ ద్వారా మీకు కూడా అందజేస్తాను. గ్రామాల వారీగా, మండలాల వారీగా, విలేజ్ల వారీగా ప్రతి గ్రామంలో ప్రతి ట్యాంకు మనం గతంలో తెలంగాణ కోసం ఎట్లా ఉద్యమం చేసుకున్నామో అదే విధంగా గ్రామంలో ఎవరైనా చెరువు కబ్జా కానీ ఏదైనా వాటర్ బాడీ సంస్థ కబ్జా చేసినా కూడా అందరూ పార్టీలకి, కులాలకి మతేతంగా వెళ్ళి మొత్తం ఎవరైనా కబ్జా జరిగిన దాన్ని కూడా కాపాడుకునే బాధ్యత గ్రామాల ప్రజలది, మనది, మన బాధ్యత అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా కమిషనర్ గారు కానీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక మంచి కార్యక్రమం పెట్టారంటే నాకు నచ్చిన కార్యక్రమం, నేను మెచ్చిన కార్యక్రమం ఇదని తెలియపరుస్తున్నా. ఇందులో కొన్ని అవకతవకలు జరుగుతాయని చెప్పి ప్రజలు విమర్శలు జరుగుతున్నాయి. విమర్శలకు తావు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి హైడ్రా కమిషనర్ గారు కూడా వాళ్ళ వద్దకెళ్ళి ఇది చేస్తే మంచి శుభ పరిణామం. ఎందుకంటే దిగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. మొన్న ఆంధ్రాలో చూసుకుంటే బుడమేరు వాగుదైతే లక్షల కోట్లు ఆస్తి ఉన్న వాళ్ళు, లక్షల జీతాలు తీసుకున్న కూడా ఎవరు ఆహార ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు వారి కోసం ఇచ్చే కోసం ఎదురు చూశారు, ఆహారం కోసం ఎదురు చూశారు. ఆ పరిస్థితి తెలంగాణ గాని ఆంధ్ర గాని రావద్దని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. వాటర్ బాడీ సంబంధించి ఏదైతే ఉందో ఇందాక మిత్రులు చెప్పారు, బ్రహ్మాండంగా మాట్లాడారు. దానికి మనం ఒక ఉద్యమం చేపట్టాలా. గ్రామాల నుంచి ప్రతి గ్రామంలో గాని ప్రతి మండలంలో గాని ఎన్ని చెరువులను చూసుకొని దాన్ని గ్రామ ప్రజలు కూడా దాన్ని ఏదైతే ఎవడో ఎంత పెద్ద అధికారి అయినా కానీ, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా కానీ మనం ప్రొడక్షన్ చేసుకోకపోతే రేపు పొద్దున మనకి ఆహారం, గాలి ఎట్లనో వాటర్ కూడా ఎంత అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఈ వాటర్ బాడీస్ మనం కాపాడుకోకపోతే ఈ రోజు నాగార్జున సాగర్ లో వాటర్ లేకపోతే గతంలో బెంగళూరులో వాటర్ కూడా లేదు. మరి కొత్త గ్రౌండ్ లో నుంచి కూడా మనం వాటర్ తీసుకోవాల్సి వచ్చిందని నేను తెలియపరుస్తున్నాను. ఏదైతే హైదరాబాద్ హైడ్రాలో ఎఫ్టీఎల్ అక్రమ కన్స్ట్రక్షన్ మొత్తం కూల్చివేత జరిపి ఎల్లాల్సిన కెనాల్ ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏమి ఉండవని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఈ హైడ్రా సరే పెట్టారు, మంచి కార్యక్రమం, నేను కాదంట. కానీ ఇంప్లిమెంట్ విషయంలో హైడ్రాలో ఉన్న కూడా కూల్చివేసేటప్పుడు కూడా ఎవరు ఏపీఎల్లా, బీపీఎల్లా అని చెప్పి అధికార పక్షం, మిత్రపక్షం, వామపక్షం, ప్రతిపక్షాలు అందరూ కూర్చోబెట్టి దాంట్లో కమిటీ వేసి ఎవరికి నష్టం జరగకుండా దాన్ని కూల్చివేత జరిగితే మంచి సుపరిణామం తెలియపరుస్తున్నాను. ఏదైతే వాటర్ బాడీకి సంబంధించి
అందరూ ఆల్ పార్టీస్ మొత్తం ముందుకెళ్లాలా, ఇట్లాంటి ప్రాణ నష్టం వాటర్ గుండా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి నేను తెలియపరుస్తున్నా. గతంలో ముఖ్యమంత్రి కూడా చాలా మంది దూషించారు, ఏం రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు ముఖ్యమంత్రి అన్నారు. మరి అట్లాంటప్పుడు కన్స్ట్రక్షన్ అక్రమ వచ్చినప్పుడు కూడా మనం ప్రజలు కూడా మద్దతు తెలపాలా. కొన్ని సందర్భాల్లో హైడ్రా కమిషన్ కొన్ని మంచి కార్యక్రమాలు చేశారు, కానీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గనక కూల్చివేసి చేస్తే ట్యాంక్ బండి మీద హైడ్రా కమిషనర్ బొమ్మ పెట్టి తెలంగాణ ప్రజలు కూడా పూజిస్తారని తెలియపడుతున్నా. చెప్పి నేను మిత్రులకు తెలియపరుస్తున్నా. రైట్ సార్, అంజిరెడ్డి గారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అనేది టీపీసీసీ